అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, సింపుల్గా చెప్పాలంటే ఈటీఎఫ్స్. వీటి గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? స్టాక్లా ట్రేడింగ్ చేసే ఫ్రీడమ్ ఉండాలి, కానీ మ్యూచువల్ ఫండ్లాగా డైవర్సిఫికేషన్ కూడా కావాలి అని. ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో ఇది చాలా మంది ఎదుర్కొనే ఒక పెద్ద డైలమా. అంటే ఒకవైపు మార్కెట్ టైంలో మనకు నచ్చినప్పుడు కొని అమ్మేసే స్పీడ్ కావాలి, మరోవైపు ఒకే ఒక కంపెనీపై ఆధారపడకుండా రిస్క్ను తగ్గించుకోవాలి. మరి ఈ రెండూ ఒకే చోట దొరికితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా! ఆ అద్భుతమే ఈటీఎఫ్స్. ఈ సమస్యకు ఇవి ఎలా సమాధానం చెప్తాయో ఇప్పుడు చూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ ఇన్వెస్టర్లకు ఎదురయ్యే ఆ డైలెమా ఏంటో చూద్దాం. ఆ తర్వాత అసలు ఈటీఎఫ్ అంటే ఏంటి అని సింపుల్గా అర్థం చేసుకుందాం. వాటిలో ఉన్న మెయిన్ టైప్స్ ఏంటో తెలుసుకొని వాటి ప్రయోజనాలు ఇంకా రిస్క్లు ఏమున్నాయో చర్చిద్దాం. చివరగా మనకు సరిపోయే ఒక ఈటీఎఫ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా చూద్దాం. రైట్, ఇక మన మొదటి టాపిక్లోకి వెళ్దాం. చాలామంది ఇన్వెస్టర్లకు వచ్చే కామన్ కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇండివిజువల్ స్టాక్స్ కొనాలా లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా అని. ఈ రెండింట్లో ఉన్న అసలు ఛాలెంజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనం ఒకే ఒక్క కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేశామనుకోండి. అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ మొత్తం ఆ ఒక్క కంపెనీ పర్ఫార్మెన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. అది చాలా రిస్క్ కదా. సరే, మరి మ్యూచువల్ ఫండ్స్ సంగతేంటి? అక్కడ మన డబ్బు చాలా కంపెనీల్లో స్ప్రెడ్ అవుతుంది, సో రిస్క్ తగ్గుతుంది. కానీ ఓ ప్రాబ్లం ఉంది. మనకు కావలసినప్పుడు వాటిని అమ్ముకోలేం, కొనలేం. ట్రేడింగ్ మొత్తం రోజు చివర్లో ఉండే ఒకే ఒక్క ధర దగ్గరే జరుగుతోంది. ఈ రెండిట్లో ఉన్న మంచిని కలిపి ఓ మధ్యమార్గముంటే ఎంత బావుంటుంది కదా. ఆ మధ్యమార్గమే ఈటీఎఫ్. అసలు ఈ రెండింటి బెస్ట్ ఫీచర్స్ని కలిపితే ఎలా ఉంటుంది? సరిగ్గా అక్కడే ఈటీఎఫ్స్ పిక్చర్లోకి వస్తాయి. అంటే స్టాక్స్లో ఉండే ట్రేడింగ్ ఫ్లెక్సిబిలిటీని, మ్యూచువల్ ఫండ్స్లో ఉండే డైవర్సిఫికేషన్ను రెండింటినీ కలిపి ఒక పవర్ఫుల్ హైబ్రిడ్ సొల్యూషన్గా మన ముందుకొచ్చాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక ఈటీఎఫ్ అంటే ఒక షాపింగ్ బాస్కెట్ లాంటిది. ఆ బాస్కెట్లో షేర్లు, బాండ్లు, గోల్డ్ ఇలా చాలా రకాల అసెట్స్ ఉంటాయి. మనం ఆ మొత్తం బాస్కెట్ను స్టాక్ మార్కెట్లో ఒకే సింగిల్ షేర్లాగా కొనొచ్చు, అమ్మొచ్చు. ఈ డ్యూయల్ నేచర్ అంటే ఒక ఫండ్లాగా ఉంటూనే ఒక షేర్లాగా ట్రేడ్ అవడమే దీని స్పెషాలిటీ, దాని అసలు బలం. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది చూడండి. మనం ఒక స్టాక్ కొంటే అది ఒకే ఒక కంపెనీకి చెందింది. కానీ అదే మనం ఒకే ఒక ఈటీఎఫ్ యూనిట్ కొన్నామంటే చాలు, ఇన్స్టెంట్గా ఆ బాస్కెట్లో ఉన్న అన్ని కంపెనీల్లోనూ మనం ఇన్వెస్ట్ చేసినట్లే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిఫ్టీ 50 ఈటీఎఫ్ కొన్నారనుకోండి, అప్పుడు ఇండియాలోని టాప్ 50 కంపెనీల్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేసినట్టు లెక్క. దీనివల్ల రిస్క్ అనేది ఎంతగా తగ్గుతుందో ఆలోచించండి. సరే, మరి మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే ఏంటి తేడా? ఇక్కడ ఈటీఎఫ్స్కి ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ వాటి ట్రేడింగ్ ఫ్రీడమ్. మ్యూచువల్ ఫండ్స్ని రోజు చివర్లో ఒకేసారి ఒకే ప్రైస్కి కొనాలి లేదా అమ్మాలి. కానీ ఈటీఎఫ్స్ అలా కాదు. మార్కెట్ ఓపెన్ అయినప్పటినుంచి, అంటే ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు లైవ్ మార్కెట్లో ప్రైజ్ మారుతున్నప్పుడల్లా అచ్చం ఒక స్టాక్ లాగా ఎన్నిసార్లైనా కొనొచ్చు, అమ్మొచ్చు. ఇక కాస్ట్ అంటే ఖర్చుల విషయానికి వస్తే ఇక్కడే ఈటీఎఫ్స్ నిజంగా మ్యాజిక్ చేస్తాయి. ఒక యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లో మనం 100 రూపాయలు పెడితే అందులో దాదాపు 2 రూపాయల వరకు ఫీజులకే పోవచ్చు. కానీ అదే ఒక ఈటీఎఫ్లో అయితే ఆ ఖర్చు జస్ట్ 35 పైసలు, కొన్నిసార్లు అంతకన్నే కూడా తక్కువ ఉండొచ్చు. ఆలోచించండి, లాంగ్ టర్మ్లో ఇది మన రిటర్న్స్పై ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందో. ఓకే, ఇప్పటిదాకా ఈటీఎఫ్ అంటే ఏంటో చూశాం. ఇప్పుడు ఆ బాస్కెట్స్ లోపల ఏమేముంటాయో ఒక లుక్కేద్దాం. మన ఇన్వెస్ట్మెంట్ గోల్స్కి తగ్గట్టు ఎలాంటి ఈటీఎఫ్స్ అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. మెయిన్గా చూస్తే 4 రకాల ఈటీఎఫ్స్ చాలా పాపులర్. ప్రతి టైప్ కూడా ఒక స్పెసిఫిక్ మార్కెట్ని లేదా అసెట్ని ఫాలో అవుతోంది. అవేంటంటే ఈక్విటీ ఈటీఎఫ్స్, డెట్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్, ఇంకా ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్. ఫస్ట్ ఈక్విటీ ఈటీఎఫ్స్. లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేయాలి, మార్కెట్తో పాటు మన డబ్బు కూడా పెరగాలి అనుకునేవారికి ఇవి పర్ఫెక్ట్. ఇక డెట్ ఈటీఎఫ్స్ విషయానికొస్తే వీటికి రిస్క్ తక్కువ, స్టడీగా స్టేబుల్గా ఇన్కమ్ కావాలి అనుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్. తర్వాత గోల్డ్ ఈటీఎఫ్స్. మనలో చాలామందికి బంగారం కొనాలంటే దాన్ని భద్రంగా దాచుకోవాలి, దొంగల భయం, ఇలాంటి టెన్షన్స్ ఉంటాయి కదా. గోల్డ్ ఈటీఎఫ్స్తో ఆ ప్రాబ్లమే లేదు. అంతా డిజిటల్, అంతా సేఫ్. ఇక ఫైనల్గా ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్.
అమెరికాలోని యాపిల్, గూగుల్ లాంటి గ్లోబల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుందా? ఈ ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్తో అది కూడా చాలా ఈజీ. సరే, ఇన్ని మంచి విషయాలు విన్నాక ఈటీఎఫ్స్ చాలా బాగున్నాయి కదా అనిపిస్తుంది. నిజమే. కానీ ఏ ఇన్వెస్ట్మెంట్కైనా రెండు వైపులా చూడాలి. కాబట్టిప్పుడు ఈటీఎఫ్స్లో ఉన్న ప్రయోజనాలతో పాటు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన రిస్క్స్ ఏంటో కూడా బ్యాలెన్స్డ్గా చూద్దాం. ఫస్ట్ బెనిఫిట్స్ గురించి మాట్లాడదాం. 1. లిక్విడిటీ, అంటే కావాలంటే వెంటనే కొనొచ్చు, అమ్మొచ్చు. 2. యాక్సెసిబిలిటీ, అంటే ఒకే చోట ఉండి ప్రపంచంలోని చాలా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. 3. ట్రాన్స్పరెన్సీ, ఈ ఫండ్లో ఏ స్టాక్స్ ఉన్నాయో మనకు ప్రతిరోజు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక 4వది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు కాస్ట్ ఎఫెక్టివ్, అంటే చాలా తక్కువ ఖర్చుతోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, బెనిఫిట్స్ అయితే బావున్నాయి. మరి రిస్క్ సంగతి ఏంటి? ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలంటే ఇందులో ఉన్న రిస్క్స్ కూడా తెలుసుకోవాలి కదా. అవేంటో చూద్దాం పదండి. ప్రతి ఇన్వెస్ట్మెంట్లాగే ఈటీఎఫ్స్ మీద కూడా మార్కెట్ రిస్క్ ఉంటుంది. అంటే మార్కెట్ పెరిగితే పెరుగుతాయి, తగ్గితే తగ్గుతాయి. తర్వాత ట్రాకింగ్ ఎర్రర్, అంటే ఒక ఈటీఎఫ్ నిఫ్టీ 50ని ఫాలో అవ్వాలి కదా, కానీ కొన్నిసార్లు దాని పనితీరు నిఫ్టీ పనితీరుకి చిన్న తేడాతో ఉండొచ్చు. దాన్ని ట్రాకింగ్ ఎర్రర్ అంటారు. ఇంకొకటి లిక్విడిటీ రిస్క్. ఇది అన్ని ఈటీఎఫ్స్లో ఉండదు, కానీ పాపులర్ కాని కొన్ని ఈటీఎఫ్స్లో కొనేవాళ్లు, అమ్మేవాళ్లు తక్కువగా ఉంటారు. అప్పుడు మనకు కావలసిన టైంకి, కావలసిన రేట్కి అమ్మడం కొంచెం కష్టమవ్వచ్చు. ఇక చివరిగా ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్లో కరెన్సీ రిస్క్ ఉంటుంది. డాలర్ రూపాయి ఎక్స్చేంజ్ రేట్ మారినప్పుడు మన రిటర్న్స్పై ప్రభావం పడుతుంది. రైట్, ఇక ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చేసాం. ఇదంతా విన్న తర్వాత మనకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఈటీఎఫ్ని ఎలా ఎంచుకోవాలి? దీనికోసం ఒక సింపుల్ ప్రాక్టికల్ చెక్లిస్ట్ ఇప్పుడు చూద్దాం. ఒక ఈటీఎఫ్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఈ 4 స్టెప్స్ ఫాలో అవడం చాలా ముఖ్యం. స్టెప్ 1, మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటో క్లియర్గా డిఫైన్ చేసుకోండి. స్టెప్ 2, ఆ ఈటీఎఫ్ ఏ ఇండెక్స్ని ఫాలో అవుతుందో దాని గురించి బాగా రీసెర్చ్ చేయండి. స్టెప్ 3, వేర్వేరు ఈటీఎఫ్స్ ఎక్స్పెన్స్ రేషియోలను, అంటే ఫీజులను కంపేర్ చేసి తక్కువ ఉన్నదాన్ని చూసుకోండి. ఇక స్టెప్ 4, దాని లిక్విడిటీ, అంటే ట్రేడింగ్ ఎంత ఈజీగా జరుగుతోందో, ఇంకా దాని పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా చెక్ చేయండి. ఈ చెకింగ్ అంతా అయిపోయాక ఇక ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మీరు చేయాల్సిన చివరి పని ఒకటే, ఒక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఫ్యూచర్ రిజల్ట్స్కి గ్యారంటీ కాదు. ఒక ఫండ్ గతంలో బాగా పర్ఫార్మ్ చేసిందని భవిష్యత్తులో కూడా అలాగే చేస్తుందని చెప్పలేం. అందుకే ఏ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందైనా సొంతంగా పూర్తి రీసెర్చ్ చేయడమనేది చాలా కీలకం. సరే, ఈటీఎఫ్ అనే ఈ పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ టూల్ గురించి ఇప్పుడు మనకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది కదా. మరి ఈ నాలెడ్జ్తో మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని ఎలా నిర్మించుకోబోతున్నాం? ఆలోచించండి.